ఈరోజు చికెను శనగపప్పు కూర వండుకుందామండి. చాలా బాగుంటుంది చికెన్ శనగపప్పు, మీకు కూడా తెలిసే ఉంటుంది. నూనె వేసుకుందామండి, కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుని వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకుందామండి, అంటే ఉల్లిపాయలు మగ్గుతాయి. మూత పెట్టుకుని ఇలాగా ఎల్లుల్లిపాయ అల్లము దంచుకుందాం రోల్లో. ఓ పక్కన ఉల్లిపాయలు వేగుతున్నాయండి, ఓ పక్కన శనగపప్పు ఉడకబెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఉల్లిపాయలు ఇలాగే ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగాయి కదండి, చికెన్ శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాను. చికెన్ వేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ముందు ఉల్లిపాయలు ఉప్పు వేసాను కదా, అన్నీ ఇప్పుడే వేసుకుందామండి. ముక్కకు బాగా పడుతుంది. కర్రీ పౌడరు మొన్న కారం వాడాను కదండి, కొత్త కారం వేస్తున్నాను ఈరోజు. కొద్దిగా పసుపు, కొంచెం మిరియాల పొడి వేసుకొని శుభ్రంగా మగ్గించుకుందామండి. ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు చీల్చుకుని వేసుకుందాము. మగ్గిన తర్వాత నీళ్ళు వేసుకుందామండి. చూడండి, ఉప్పు కారం బాగా పట్టింది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. వేడి నీళ్ళు వేసుకోవాలండి ఎప్పుడైనా చికెన్ కర్రీలోకి. మటన్ ఏంటి, వేడి నీళ్ళు వేసుకుంటే మనకి గ్రేవీ బాగుంటుంది, గ్రేవీ బాగా వస్తుందండి. ఇప్పుడే ఉడకబెట్టిన శనగపప్పు కూడా వేసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గరం మసాలా స్పూను, తర్వాత కొత్తిమీర వేసుకున్నామండి. కొద్దిగా కొంచెం అంతా మంట పెట్టుకుని అది వేసుకున్నాము. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చికెను శనగపప్పు. చికెన్ శనగపప్పు కర్రీ రెడీ.